నటరాజు ఒక చేతిలో ఢమరుక పట్టుకుంటాడు. ఢమరుక శబ్దగుణాత్మకం. ఆకాశం శబ్దంతో సంబంధం కలిగి ఉంటుంది. ఆకాశాద్వాయు అని సృష్టి అంతా ఆకాశంలోంచి వచ్చింది. ఢమరుక సృష్టికి గుర్తు. అలాగే స్థితి నిలబెట్టడానికి గుర్తు. నిలబెట్టడం నవ్వుతున్నటువంటి నటరాజు యొక్క ముఖం. లయ అన్నింటినీ తనలోకి కలిపేసుకోవడం. ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది. సృష్టి, స్థితి, లయ, తిరోధానము. సర్పం చుట్టుకుని ఉంటుంది. ఆ చుట్టుకున్నటువంటి సర్పం తిరోధానానికి గుర్తు. అనుగ్రహము అంటే మళ్ళీ భగవంతుడితో కలపగలిగినటువంటి జ్ఞానం ఇవ్వడానికి గుర్తు ఏమిటి? బ్రాహ్మీభూతమైనటువంటి ఎడమ పాదము పైకి లేచి ఉంటుంది, ఊర్ధ్వగామి. అంటే జ్ఞానమును పొంది శంకరుడితో కలవడం. అందుకని నటరాజస్వామిగా ఆనంద తాండవమూర్తి అని పిలుస్తారు ఆయన్ని. అంటే ఆనందమని అయి ఉంటాడు. అమ్మవారు ఇలా కూర్చుంటుంది. అందుకే ఆవిడ పంచ ప్రేతాసనాసీన పంచబ్రహ్మాసన స్థిత అని పేరు ఆవిడికి. పంచబ్రహ్మలు ఉండేటటువంటి ఆసనం మీద కూర్చుంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, నిజంగా అంత మహాపతివ్రత అయినటువంటి అమ్మవారు మంత్రం చేయించుకుని బ్రహ్మగారు నోకోడు, శ్రీ మహావిష్ణువు నోకోడు, రుద్రుణ్ణి ఓకోడు, ఆ తర్వాత ఇటు పక్కకి తీసుకొచ్చే మహేశ్వరుడు ఓకోడు, దాని మీద సదాశివుడు వాళ్ళ ఆయన పడుకుంటే ఆయన తొడ మీద ఆవిడ కూర్చుని కనిపించింది అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది? ఏమిట్రా అలా కూర్చుంది ఈవిడ అని చెప్పి ఆవిడ్ని చూడడం కన్నా ఇవి మంచం ఏమిటి ఇంత విచిత్రంగా ఉంది, కోళ్లులే నలుగురు మనుషులు కూర్చున్నారు ఇలాగా, ఆయన ఏమిటి మంచానికి పైన ఉండవలసిన పట్టెడ లేదు, ఈయనెవరో పడుకున్నాడు, ఈయన తొడ మీద ఈవిడ పడుకుంది, ఏమిట్రా ఈ మంచం అని మనకు అనిపించదండి. ఆ మంచం యొక్క రహస్యమే అమ్మవారు అనుగ్రహించి శక్తి ఇచ్చిందా బ్రహ్మగారు సృష్టి చేస్తాడు. అమ్మగారు అనుగ్రహించి శక్తి ఇచ్చిందా శ్రీ మహావిష్ణువు స్థితి చేస్తారు. అమ్మ అనుగ్రహించి రుద్రుడికి శక్తినిచ్చిందా లయం చేస్తాడు. అమ్మ అనుగ్రహించి మహేశ్వరుడికి శక్తినిచ్చిందా తిరోధానం చేస్తాడు. అమ్మ అనుగ్రహించి సదాశివుడికి శక్తినిచ్చిందా ఆయన అనుగ్రహం చేస్తాడు. అందుకని ఈ ఐదింటి మీద అమ్మవారు కూర్చుని ఉంటుంది. పంచకృత్య పరాయణ. నటరాజస్వామిగా ఆయన ఒక్కడే, పక్కనే ఉండదు శివకామ సుందరి. అజ్ఞానాన్ని తొక్కి పట్టి ఓ కాలుతోటి ఒక కాలు పైకి లేపి నాట్యం చేస్తూ నటరాజమూర్తిగా పంచకృత్యపరాయణుడై ఉంటాడు. ఆవిడ చేసిన పంచకృత్యాలే, ఈయన చేసిన పంచకృత్యాలే. వాళ్ళిద్దరికి వేరే పనులు ఉండవు, ఈ ఐదే ఉంటాయి. అందుకని ఇద్దరూ కూడా తమ తమ ధర్మము చేత తాము చేసేవి ఈ ఐదే చేస్తారు. వీళ్ళు ఇద్దరూ చేసేటటువంటి ఆశీర్వచనం ఏమిటి? ఒకటే ఆశీర్వచనం. అమ్మవారు ఆశీర్వచనం చేసినా అయ్యవారు ఆశీర్వచనం చేసినా ఏం చెప్తారు? నువ్వు నేనగుగాక అంటాడు శివుడు. అంటే ఒరే నీకు ఈ అజ్ఞానం పోయి నేను జీవుండనే భ్రాంతి పోయి జీవ బ్రహ్మైక్య సిద్ధి కలగాలని శివాశీర్వచనం. అందుకని అయ్యవారు అలా ఆశీర్వదిస్తారు. అమ్మవారు ఏం చేస్తుంది? శివశక్త్యైక్య రూపిణీ లలితాంబిక మాయని విరిచేసి అయ్యవారిలోకి అమ్మవారు కలిపేస్తుంది. అందుకని ఏమైంది? ఇద్దరు ఒకటే చేస్తున్నారు. అందుకని ఇద్దరు చేసే పనులు ఒకటి. అందుకని శివ శక్తి ఇద్దరు సమానమైన వారన్నదాన్ని